అవునా? స్క్రీన్ షేర్ చేసిన చూడండి. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? భరత్, వినోద్, హర్ష, నాగార్జున, నో అన్న. లేదన్నా. క్లియర్ కదా? సో ఏం డౌట్స్ లేదన్న. ఇబ్బంది ఏం లేదు, వచ్చిందే నేర్చుకోవడానికి. ఓకే, సో దిస్ వన్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్. డిఫైన్ స్టెప్ వన్ ఇస్ ద క్రియేట్ ద యూజర్ సెటప్స్ హ్యాస్ బీన్ డన్. Then we'll go for this step to define the responsibilities. What is the navigation path is required to define the responsibilities? System administrator, security. Instead of user, we are using responsibility and define, right? So, see, ఇక్కడ ఏముంది చూడండి. మళ్ళీ కావాలంటే ఇక్కడ నుంచే రెస్పాన్సిబిలిటీకి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ డిఫైన్. కావాలంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే స్టార్టింగ్ నుంచి వస్తాను. జస్ట్ ఫస్ట్ ఒక 2-3 days ఇబ్బందిగా ఉంటుంది. యూఆర్ ఇన్ ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్? వాట్ ఇస్ ద నెక్స్ట్ ఆఫ్టర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ? రజాక్? సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ డిఫైన్. Security Instead of user, Different responsibilities. Security responsibilities different. Okay, now so you have the books, please collect the books. Okay, ఇక్కడ ఏముందంటే ఏం చేయాలి? ఫస్ట్ లెడ్జర్, ఒకే లెడ్జర్ లేదంటే ఎంఎస్ లెడ్జర్ అని పెడతాం. మన ఇండియాలోనే ఉంది కాబట్టి ఇదేం పెడతామంటే ఎంఎస్ ఇండియా జనరల్ లెడ్జర్ పెడదాం. సో ఫస్ట్ యూ నీడ్ టు డిఫైన్ దిస్ రెస్పాన్సిబిలిటీ. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆల్రెడీ డన్, గో ఫర్ దిస్ ఎంఎస్ ఇండియా లెడ్జర్. సో వాట్ ఈస్ ద నావిగేషన్ పాత్? సేమ్. సో ఇక్కడ లెడ్జర్లో ఏం చేస్తాం మనము? లేదంటే ఫస్ట్ హెచ్ఆర్ఎంస్ తీసుకుందాం. ఎట్టైనా ఒకటే, ఏది చేసినా ఒకటే. ఫస్ట్ ఒక లెడ్జరే తీసుకుందాం, ఇండియా లెడ్జర్ చేస్తాం. ఎలా చేస్తాము? వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ నేమ్? ఎంఎస్ India ledger. లేదంటే MS9 పెడదామా? ఇండియా MS అని ఎంఎస్ అంటే మళ్ళీ ఎవరైనా ఎంఎస్ క్రియేట్ చేసి ఉంటే మనకు కన్ఫ్యూజ్ అవుతాం. ఏ రోజు ఒకవేళ మళ్ళీ తెలియకుండా మనకి ఎంఎస్ చేసినారనుకో అన్నీ కలుస్తాయి. ఓకే, ఇండియా లెడ్జర్. సో మన కంపెనీ పేరు MS9 పెట్టుకోండి. లేదంటే ఏం చేస్తాం? డైరెక్ట్గా దీంట్లోకి లాగిన్ అవుదాం. దీన్ని తీసేసి బయటకు వచ్చేసి ఎక్కడున్నాం మనం చూడండి, చెప్తుంది ఎక్కడున్నామో. ఎంఎస్ కార్ ఉంది కదా. ఓకే, MS9 కార్లోకి వెళ్దాం. ఓకే, ఎందుకంటే కొందరు మళ్ళీ ఎవరైనా ఎంఎస్ పెట్టినారనుకో ఏమవుతుంది, నీకు సిమిలర్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, వాట్ ఇస్ అవర్ కంపెనీ నేమ్? వి చేంజ్ ద కంపెనీ నేమ్ MS9 welcome 1 2 3, right? So after that is what? No, is not a password. Welcome. So I forgot the password. What can I do now? Login assistance. System handled. ఏం చేయాలి ఇప్పుడు? వేరే దాంట్లోకి లాగిన్ అయ్యి ఫర్గట్ మా పాస్వర్డ్ మర్చిపోయినాను. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసినాం మనం? యూజర్ ఎక్కడ క్రియేట్ చేసినాం? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ, యూజర్ డిఫైన్ కదా. అక్కడికి వెళ్ళే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. హౌ టు రీసెట్ ద పాస్వర్డ్? సెక్యూరిటీ, యూజర్ డిఫైన్. For our responsible name MS9, sorry, our username MS9 car. Password should be welcome 1 2 3 4 5. గుర్తుపెట్టుకోండి, welcome 1 2 3 4 5. అంటే ఇంతకుముందు సేవ్ చేయడం మర్చిపోయినా అట్లా మనం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? లాగౌట్, ఫైల్, ఎగ్జిట్ అప్లికేషన్. ఇదంతా మనం చేసేదంతా మల్టీ ఆర్గ్. ఓకే, ఎంఎస్ కార్ నుంచి MS9కి వెళ్ళిపోతున్నాం. ఇదంతా మల్టీ ఆర్గ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఇన్వెంటరీ అయిపోయిన పిఓ అయిపోయిన ఓఎం. MS9 మధ్యలో ఐఫోన్ ఉందా? లేదు, ఉందా? లేదు సార్, ఐఫోన్ లేదు కదా. ఐఫోన్ లేదు.
నో, మధ్యలో ఐఫోన్ ఉంది. ఐఫోన్ ఉంది. ఏయ్, ఐఫోన్ ఉంది. చాలా చూడండి మళ్ళా. ఇది మీకు ప్రాక్టీస్ కోసం వచ్చినట్టే అనుకోండి. MS9 కార్, ఇది MS కారు. సెక్యూరిటీ యూజర్ డిఫైన్ లేదు, ఉంది MS9 స్పేస్ MS9 స్పేస్. ఈ స్పేస్ని కరెక్ట్ చేస్తా ఇప్పుడు నేను. ఓకే, ఏమైంది? మా MS స్పే ఐఫోన్ అర్థమైంది ఎందుకు రాలేదు అది? ఐఫోన్ తర్వాత ఏముంది? స్పేస్ ఉంది. సో ఇప్పుడు ఆ స్పేస్ రిమూవ్ చేసేస్తాను నేను, ఈజీగా ఉంటుంది మనకు. సెక్యూరిటీ యూజర్ సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక పని చేద్దాం. ఐఫోన్ కూడా తీసేసినాను, జస్ట్ సింగిల్ స్పేస్ ఇచ్చాను. ఓకేనా? కావాలంటే మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ ఇస్తాను. డబ్ల్యూ క్యాపిటల్ వెల్కమ్ 1 2 వెల్కమ్ 1 2 3 4 5 6 7 8 9 వెల్కమ్ 1 2 3 4 5 6 7 8 9. సో ఎన్ని ఇట్లా వస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎన్నిసార్లు చేస్తే అంత గుర్తుండిపోతుంది బాగా. ఎవరో లూప్లో ఉన్నారు. భరత్ MS9 స్పేస్ స్పేస్ MS9 స్పేస్. సతాయిస్తాను ఇది. వా MS9 స్పేస్ కార్. ఓకే, కరెంట్ పాస్వర్డ్ ఏంది? వెల్కమ్ 1 2 3 4 5 6 7 8 9. న్యూ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్. ఇప్పుడు దేనిలోకి వచ్చినాం? ఓకే, ఏ కంపెనీలో ఉన్నాం ఇప్పుడు మనం? MS9 కార్. ఓకే, ఫస్ట్ సో సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ డిఫైన్. సో ఇక్కడ ఏం చేయాలి? మనం ఏం చేద్దాం అనుకున్నాము? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ? ఇండియా జనరల్ లెడ్జర్, లేదంటే HRMS సూపర్వైజర్. MS9 HRMS సూపర్వైజర్. సూపర్ యూజర్.
అప్లికేషన్ ఏముంటుంది, ఇది హెచ్ఆర్ఎంస్ రిలేటెడ్ కాబట్టి ఏమవుతుంది, లెడ్జర్. ఏమవుతుంది, హ్యూమన్ రిసోర్స్ వస్తుంది. రెస్పాన్సిబిలిటీ ఏమవుతుంది, MS9 హెచ్ఆర్ఎంఎస్ సూపర్ యూజర్. అవునా? పైన రెస్పాన్సిబిలిటీ నేము, రెస్పాన్సిబిలిటీ కే బోత్ ఆర్ సేమ్. ఇక్కడ అప్లికేషన్ అనేది ఏంది, హెచ్ఆర్ఎంఎస్ అనేది దేనికి రిలేటెడ్, హ్యూమన్ రిసోర్స్ కదా, హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్సెస్. అందుకని ఇది ఇచ్చాం. డేటా గ్రూప్ అన్నిటికీ స్టాండర్డే. అప్లికేషన్ ఏమవుతుంది, ఈ అప్లికేషన్ సేమ్. ఓకే. దెన్ మెను, మీరు మెయిన్ ఏంటంటే ఇవన్నీ ఏది ఇచ్చినా ప్రాబ్లం లేదు. మెను రిక్వెస్ట్ గ్రూప్ అనేది కంపల్సరీ చాలా క్లియర్గా ఇవ్వాలి. ఓకేనా? మెను రిక్వెస్ట్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. మెను ఏమి ఇస్తాము, విఎస్ హెచ్ఆర్ఎంఎస్ నావిగేటర్. లేదు మీకు ఇది తెలియలేదు, విఎస్ పర్సెంటేజ్ ఓకే హెచ్ఆర్ఎంఎస్ ఇచ్చినారనుకో ఇట్లా వస్తుంది, మీరు ఎత్తుక్కోండి. విఎస్ హెచ్ఆర్ఎంఎస్ నావిగేటర్, విఎస్ హెచ్ఆర్ఎంఎస్ నావిగేటర్. రిక్వెస్ట్ గ్రూపు హెచ్ఆర్ రిపోర్ట్స్, నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. రిపోర్ట్స్ అండ్ ప్రాసెస్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, మెను రిక్వెస్ట్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. సో ఇదంతా మల్టీ ఆర్క్లో చెప్తున్నాం, ఇది అందరికి కామన్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇండియా లెడ్జర్ చేద్దాం. ఇండియా లెడ్జర్ చేయాలంటే ఏం చేయాలి, కర్సర్ పెట్టి మీరు కావాలంటే క్లిక్ ఆన్ న్యూ కొడితే మళ్ళీ కొత్తగా వస్తుంది. లేదనుకుంటే మళ్ళీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ డిఫైన్. ఓకే. MS9 ఇండియా లెడ్జర్ సూపర్ యూజర్. అప్లికేషన్ ఏమొచ్చింది ఇక్కడ, ఇంతకుముందు హెచ్ఆర్ఎంఎస్ వచ్చింది. అప్లికేషన్ ఏమొచ్చింది ఇక్కడ, లెడ్జర్కు జనరల్ లెడ్జర్. లెడ్జర్ అన్న జనరల్ లెడ్జర్. రెస్పాన్సిబిలిటీ MS9 ఓకే. డేటా గ్రూప్ స్టాండర్డ్, అన్నిటికీ స్టాండర్డే. రెస్పాన్సిబుల్ నేము రెస్పాన్సిబిలిటీ బోత్ ఆర్ సేమ్. రెస్పాన్సిబిలిటీ బోత్ ఆర్ సేమ్. నేమ్ వచ్చినాము స్టాండర్డ్. దీనికి అప్లికేషన్ ఏమొస్తుంది, సేమ్. ఈ అప్లికేషన్ సేమ్. మనం మారేది ఏంద్రా అంటే మెను రిక్వెస్ట్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. ఓకే. మెను జిఎల్ సూపర్వైజర్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకు జిఎల్ సూపర్ యూజర్ రైట్. రిక్వెస్ట్ గ్రూప్ ఏముంది, జిఎల్ కాంకరెంట్ ప్రోగ్రామ్ గ్రూప్. ఈ రెండు మెను రిక్వెస్ట్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఏం చేస్తాం మనం, రెస్పాన్సిబుల్ క్రియేట్ చేస్తాం అంటే డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తాం. ఎన్ని చేయగానే డైరెక్ట్గా మనం ఐటమ్స్ పర్చేజ్ చేసి రిసీవ్ చేసుకోగలుగుతామా, లేదు కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కొత్తగా కొత్త ప్రాజెక్ట్ తీసుకొని కొత్త ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎలా అనేది. సో దీన్ని ఏమంటారు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. ఓకే. ఇండియా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ ఇస్ ద నెక్స్ట్, భరత్ వినోద్ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి చెప్పాలి ఆన్సర్. పర్చేసింగ్ సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలి. సూపర్ యూజర్. ఆ క్లాసులో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అంత బాగా సబ్జెక్ట్ వస్తుంది. MS9 పర్చేసింగ్ సూపర్వైజర్. ఏం పర్చేసింగ్ ఇది, సౌత్ ఇండియా కదా, సౌత్ ఇండియాదా నార్త్ ఇండియాదా, సౌత్ ఇండియా. హర్ష ఉన్నావా, ఉన్నా అన్న. సూపర్వైజర్. ఓకే. అప్లికేషన్ ఏమొస్తుంది ఇప్పుడు, అప్లికేషన్ పర్చేసింగ్. వెరీ గుడ్. పర్చేసింగ్. రెస్పాన్సిబిలిటీ MS9 సౌత్ ఇండియా సూపర్ యూజర్.
డేటా గ్రూప్ ఆల్వేస్ స్టాండర్డ్. అప్లికేషన్ Purchase. పర్చేసింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ మెను Responsibility name లో purchasing ఇవ్వలేదు నేను. Responsibility name లో purchasing అని ఉంది. గుడ్. అంతే కదా, ఏ రెస్పాన్సిబుల్ అండి మన పర్చేసింగ్ చేయకపోతే? ఎవరు? శైలజానా మాట్లాడేది? అన్న ఓకే, గుడ్. పర్చేసింగ్ సూపర్. మెను వచ్చి జిఐ. రిక్వెస్ట్ గ్రూప్ వచ్చి ఏమైనా తీసుకుంటాము? ఆల్ రిపోర్ట్స్. మీరు ఇవన్నీ భయపడాల్సిన అవసరం లేదు. రియల్ టైంలో ఏం చేస్తారంటే ఎక్సెల్ వేస్తారు. ఇవన్నీ ఎక్సెల్లో రెస్పాన్సిబిలిటీ నేమ్ ఏంది, అప్లికేషన్ ఏంది, రెస్పాన్సిబిలిటీ అనేది మొత్తం ఎక్సెల్ వేస్తారు. మనం యాస్టీస్కి ఏదైనా రాసినాం అదే ఆడే ఉంటుంది. ఇదేం తీసుకోవాలి చెప్పండి? ఆల్ రిపోర్ట్స్లో అసెట్ ట్రాకింగ్ ఉంది, కెపాసిటీ ఉంది, క్యాష్ మేనేజ్మెంట్ ఉంది, పేబుల్స్ ఉంది, పర్చేసింగ్ ఉంది, క్వాలిటీ ఉంది. ఏది తీసుకోవాలి మనం? ఎన్ని ఆల్ రిపోర్ట్స్ ఏమున్నాయి? పర్చేసింగ్. వాట్ ఇస్ ద purchasing here? It is a purchasing responsibility, right? That is the reason you are taking the relevant all reports purchasing, all report quality. ఇటు ఉంది కదా. సో మనం పర్చేసింగ్ కాబట్టి పర్చేసింగ్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్? Inventory. ఇన్వెంటరీ. సౌత్ ఇండియా MS9 సౌత్ ఇండియా టెరీ సూపర్ యూజర్. అప్లికేషన్ MS9 డేటా గ్రూప్ ఏముంది? మెను అనేది ఇంపార్టెంట్. ఇన్వెంటరీకి ప్రతి దానికి ఇన్వెంటరీ అనేది ఇంపార్టెంట్. ఇన్వెంటరీ మెను ఏం తీసుకుంటాం? ఇన్వెంటరీ నావిగేట్. రిక్వెస్ట్ గ్రూప్ ఏం తీసుకుంటాం? ఆల్ ఇన్క్లూసివ్. ఆల్ ఇన్క్లూసివ్ కదమ్మా, ఆల్ ఇన్క్లూసివ్ GUI. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? బేస్ మటం కడతాం. ఇక్కడ బేస్ మటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లోర్స్ పెడతాం పైన. ఇన్వెంటరీ, రెస్పాన్సిబిలిటీ, పర్చేసింగ్, సూపర్ ఎన్ని తర్వాత చేస్తాం. జస్ట్ ఇదంతా బేస్ మటం. రాళ్ళు కొట్టి గుంతలు తవ్వి గోడలు కడుతున్నాం మనం. ఓకేనా? అంతే కదా. ఏమిను అంతేనా భరత్? అంతే. సో ఫస్ట్లో ఇదంతా కంకర రాళ్ళు అన్నీ ఎట్లా ఉంటాయి. నెక్స్ట్ ఏంది? ఆర్డర్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. MS9 సౌత్ ఇండియా ఆర్డర్ మేనేజ్మెంట్ సూపర్ యూజర్. ఆర్డర్ మేనేజ్మెంట్ అది పర్చేసింగ్ కాబట్టి పర్చేసింగ్ తీసుకున్నాం. ఇన్వెంటరీ తీసుకున్నాం. ఆర్డర్ మేనేజ్మెంట్ తీసుకుంటాం. మెను ఏం తీసుకుంటాం? సారీ, ఇదేంటి? ఆర్డర్ మేనేజ్మెంట్ ఉంది కదా. ఆర్డర్ మేనేజ్మెంట్కి ఏం తీసుకుంటాం? మెను మనం ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది. ADS OM సూపర్వైజర్. చాలా ADS OM సూపర్వైజర్. ఇట్లా రానప్పుడు ఏం చేస్తారు? ADS OM సూపర్ యూజర్ ఉందా? ADS OM సూపర్ మెను
8 days showing super menu. Right there. First group OM concurrent. Okay. Next thing ఏమున్నాయి? అకౌంటింగ్ పేబుల్స్, అకౌంటింగ్ రిసీవబుల్స్. అదే వేరే కంట్రీ కావాలంటే మీరు ఏం చేస్తారు? యుఎస్ కావాలంటే ఎంఎస్ యుఎస్ పర్చేసింగ్ సూపర్వైజర్, ఎంఎస్ యుఎస్ ఇన్వెంటరీ సూపర్వైజర్, ఎంఎస్ యుఎస్ ఆర్డర్ మేనేజ్ సూపర్వైజర్. అది యూకేకి అయితే లేదా నార్త్ ఇండియాకి అయితే ఎంఎస్ నార్త్ ఇండియా సూపర్వైజర్, ఎంఎస్ ఎన్ఐ ఇన్వెంటరీ సూపర్వైజర్, ఎంఎస్ ఎన్ఐ ఆర్డర్ మేనేజ్ సూపర్వైజర్. చేయగలుగుతారు కదా? అన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా భరత్? No, sir. MS9 సౌత్ ఇండియా అకౌంటింగ్ పేబుల్స్. ఏపీ పెట్టానా సార్? అది గుర్తుంటుందా? ఏపీ ఓకేనా? ఓకే సార్. పేబుల్స్ వచ్చాదండి. రెస్పాన్సిబిలిటీ ఏమొస్తుంది నీకు ఇక్కడ? రెస్పాన్సిబిలిటీ ఏమొస్తుంది? మెను, డేటా గ్రూప్, స్టాండర్డ్, అప్లికేషన్ MS9, ఏపీ సూపర్వైజర్. అప్లికేషన్ ఏమొస్తుంది? సారీ, ఏమొస్తుంది అప్లికేషన్? Payables. వస్తుంది. మెను వచ్చి ఏపీ నావిగేట్, జియు ఏపీ నావిగేట్ జియో. రిక్వెస్ట్ గ్రూప్ ఏముంటుంది? టేబుల్స్కు ఆల్ రిపోర్ట్స్. ఆల్ రిపోర్ట్స్ ఏం తీసుకోవాలి ఇటు మనం? ఇంతకుముందు ఆల్ రిపోర్ట్స్ పర్చేసింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం తీసుకోవాలి భరత్? టేబుల్ తీసుకోవాలి. ఇంతకుముందు పర్చేసింగ్ తీసుకున్నాం. సేవ్ ఇట్. నెక్స్ట్ ఫైనల్గా ఏముంది ఇంకా? రిసీవబుల్స్. MS9 సౌత్ ఇండియా. ఏఆర్ అంటే షార్ట్ కట్లో రాసిన నేను. ఓకేనా? ఏఆర్ సౌత్ ఇండియా సూపర్ యూజర్. అప్లికేషన్ ఏమొస్తుంది ఇక్కడ? రిసీవబుల్స్ వస్తుంది. MS9 సౌత్ ఇండియా ఏఆర్ సూపర్ యూజర్. డేటా గ్రూప్ ఏమొస్తుంది? స్టాండర్డ్ వస్తుంది. అప్లికేషన్ రిసీవబుల్స్ వస్తుంది. మెను. సో ఈ మల్టీ ఆర్గ్ అనేది కొంచెం ఇట్లా ఉంటుంది. మిగతాదంతా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మల్టీ ఆర్గ్ అంటే ఏంటంటే మన జస్ట్ బేస్ మటం అన్నిటికీ ఇదే కామన్. ఏ ఫంక్షనాలిటీకైనా ఇది కంపల్సరీ ఇది. ఓకే, కానీ ఎవరు వర్క్ ఎట్ చేస్తారు? మన ఎస్ఎం వర్క్ ఎస్ఎం వాళ్ళు చేస్తాడు, ఫినాన్స్ చేస్తాడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు. అకౌంటింగ్ రిసీవబుల్స్లో మెను ఏం తీసుకుంటాము? ఏఆర్ నావిగేట్. రిక్వెస్ట్ గ్రూపు రిసీవబుల్స్ ఆల్. ఓకే, సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ స్టెప్ 3. యాడ్ ద రెస్పాన్సిబిలిటీస్ టు ది యూజర్. ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని మీకు ఏమర్థం చెప్పండి. దీన్ని బట్టి యాడ్ ద రెస్పాన్సిబిలిటీ టు ది యూజర్. యూజర్ ఎవరు ఇక్కడ? MS9. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ అన్నింటిని కలిపి ఫస్ట్ ఏం చేసినాము? కంపెనీ క్రియేట్ చేసినాము, మళ్ళీ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసినాము,
ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ రెస్పాన్సిబుల్ అన్ని తీసుకుని దేనికి యాడ్ చేయమంటుంది? MS9 కార్ అనే అప్లికేషన్ కి యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్ని అవసరం కదా. వితౌట్ దిస్ డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుందా? యూజర్ లేదు కదా. చూడండి ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? Yes. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. రెస్పాన్సిబిలిటీ ఒకటే ఉంది, అవునా? మౌనిక జాయిన్ అయినారా? అవును. మౌనిక ఓకే. సో ఈడేముంది, ఇక్కడ ఒకటే కనబడుతుంది, ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ కనబడుతుంది, రైట్? సో ఇప్పుడు ఎన్ని రెస్పాన్సిబుల్ కావాలంటే ఏం చేయాలి మనం? యాడ్ చేయాలి. సెక్యూరిటీ యూజర్ డిఫైన్. ఇక్కడ ఏం చేయాలి? వాట్ ఇస్ అవర్ యూజర్ నేమ్? ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉంది కాబట్టి అక్కడ ఎన్ని కానీ వస్తున్నాయి మనకు? ఒకటే. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా MS9 హెచ్ఆర్ఎంఎస్ నెక్స్ట్ MS9 ఇండియా జనరల్ లెడ్జర్, ఇండియా జనరల్ లెడ్జర్, MS9 సౌత్ ఇండియా పర్చేజ్. ఇవన్నీ ఆ నుంచి వస్తున్నాయి మీకు. మనం ఆల్రెడీ డిఫైన్ చేసినాం కదా. చూడు ఇక్కడ ఉంటాయి మన కంపెనీలు అన్నీ, 7 ఉంటాయి. MS9 ఇక్కడ ఉంటాయి. ఇక్కడనే తీసుకుంటున్నాను నేను. మీకు ఇట్లా కొంచెం స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ మీకు వచ్చు కాబట్టి. సో MS9 పర్చేసింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇన్వెంటరీ సూపర్వైజర్. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? పైన ఇక్కడ క్లిక్ అని నువ్వు అన్న కొట్టాలి, లేదా సిస్టంలో షిఫ్ట్ డౌన్ ఏరో మార్క్ కొట్టాలి. MS9 సౌత్ ఇండియా ఆర్డర్ మేనేజ్మెంట్. సో మళ్ళీ క్లిక్ ఆన్ న్యూ. ఇంకేమున్నాయి? MS9 అకౌంట్ పేయబుల్. సౌత్ ఇండియా AP. ఓకే. షిఫ్ట్ కన్సర్ ఇక్కడ పెట్టి ఇక్కడ లేదా షిఫ్ట్ యారో ఏమండి, షిఫ్ట్ యారో. MS9 సౌత్ ఇండియా. ఇప్పుడు చూడండి, స్విచ్ రెస్పాన్సిబిలిటీ, ఇది స్విచ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వచ్చినాయా? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అకౌంట్ పేబుల్ సూపర్వైజర్, అకౌంట్ ఏఆర్ సూపర్వైజర్, లెడ్జర్, HRMS. ఓకే. ఇప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీలో ఉన్నాము మనం? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీలో ఉన్నాం భరత్? పర్చేసింగ్ సూపర్వైజర్. ఇప్పుడు RM సూపర్వైజర్లో ఉన్నాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ రేపు 10కి జాయిన్ అవ్వండి. సో రేపు ఏమవుతుంది? స్టెప్ ఏంది? స్టెప్ 4. ఓకే. ఫస్ట్లోనే ఎందుకంటే చెప్పి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నేను చెప్పుకుంటూ పోతా అంటే ఏం కాదు. స్టెప్ 4 ఏం చేయాలి? ఇప్పుడు బిజినెస్ గ్రూప్ ఇప్పుడు డిస్కనెక్ట్ అయితే రీజాయిన్ కావద్దులే. ఓకే. ఇప్పుడు బిజినెస్ ఏం చేయాలి? ఫస్ట్ మనది ఫస్ట్ పాయింట్ ఏంది దీంట్లో? మనం మల్టీ ఆర్గ్ స్ట్రక్చర్లో క్రియేట్ యూజర్ బిజినెస్ స్ట్రక్చర్లో యూజర్ క్రియేట్ చేసినాము. బిజినెస్ గ్రూప్ చేయాలి. ఏం చేయాలి మనం? బిజినెస్ గ్రూప్ చేయాలి. బిజినెస్ గ్రూప్ చేయాలంటే ఏం చేయాలి? డిఫైన్ ద బిజినెస్ గ్రూప్ కావాలంటే ఏం కావాలి మనకు? లొకేషన్ కావాలా? అంటే మెయిన్ బ్రాంచ్ ఎక్కడ పెట్టాలి మనం? తెలియాలి ఫస్ట్. అమరావతి. సో ఎక్కడ పెట్టాలనేది ఫస్ట్ మనకు తెలియాలి. అమరావతి పెట్టాలనుకుంటే డిఫైన్ ద ప్రీ రిక్విజైట్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్లాబ్ వేయాలంటే స్లాబ్ పైకి పోవాలంటే ఏం కావాలి మనకు? స్టెప్స్ కావాలా? వితౌట్ స్టెప్ లేకుండా డైరెక్ట్గా జంప్ అవుతారా పైకి మీరు? సో ప్రీ రిక్విజైట్స్ అంటే ఫస్ట్ స్టెప్స్ కట్టుకుంటాము, మళ్ళీ పైకి వెళ్తాం కదా. అలాగే ప్రీ రిక్విజైట్స్ ఏం కావాలి మనకు? దీనికి లొకేషన్ కావాలి. డిఫైన్ లొకేషన్. లొకేషన్ అంటే ఎక్కడ? అమరావతిలో మెయిన్ బ్రాంచ్ పెడుతున్నామని, అవునా? మళ్ళీ ఏం కావాలి? కరెన్సీ కావాలి. డిఫైన్. ఓకే. ఇవి. సో లొకేషన్ ఎలా డిఫైన్ చేస్తాం?
మళ్ళీ రీజాయిన్ అవుతారా? 12:30 వరకు చెప్పుకుందామా? సార్ రీజాయిన్ అవుతారు కదా 12 వరకు, 12:30 ఓకే అన్న. వరకు. ఓకే ఓకే అన్న. సో లొకేషన్ నావిగేషన్ పాత్ అయింది. సో ఏ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళాలి? లొకేషన్ అనేది ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీ ఇన్వెంటరీ ఆఫ్ ఆర్గనైజేషన్ లొకేషన్. ఓకే, ఇది గ్లోబల్ లోకల్. నేమ్ ఏంది? బీటీ MS9 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 కార్ అమరావతి. అమరావతి. డిస్క్రిప్షన్ MS9. ఓకే, ఒకవేళ ఇన్యాక్టివ్ డేట్ ఇస్తే ఏమవుతుంది? ఇది ఎక్స్పైర్ అయిపోతుంది, రైట్. అప్పటిదు. సో ఇది అడ్రస్ స్టైల్ ఏంది? ఇది ఇండియానా, యూకేనా, యుఎస్ఆ? ఇండియా. ఓకే, ఎక్కడ ఉంది? బిల్డింగ్ నెంబర్ ఎక్కడ ఉంది? ఇట్లా ఉంటుంది మా సబ్జెక్ట్ అంతా. ఫ్లోర్ బ్లాక్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? MS9 ఏముంది? డోర్ నెంబర్, ఫ్లోర్ నెంబర్ 119, బ్లాక్ నెంబరు, బిల్డింగ్ నెంబరు MS9 సాయిబాబా ఎన్క్లేవ్. ఆర్ అపార్ట్మెంట్ ఆర్ ఏదో ఒకటి. స్ట్రీట్ నెంబరు ఏముంది? గాంధీ స్ట్రీట్. వీటిలో ఏది ఆప్షనల్, ఏది మ్యాండేటరీ? వీటిల్లో ఆరెంజ్ కలర్ వస్తే మ్యాండేటరీ. టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్, ప్లాటినం. నేను అన్ని ఇస్తున్నాను. ఆరెంజ్ కలర్ మాత్రమే ఎల్లో ఫీల్డ్ అంటారు. ఆరెంజ్ కలర్ అంటారు, వాటిని ఎల్లో ఫీల్డ్స్ అంటారు. ఓకే, మ్యాండేటరీ ఫీల్డ్స్. సిటీ ఏముంటుంది? డిస్ట్రిక్ట్ దీనికి అమరావతి అయినా గుంటూరు. గుంటూరు కదా. గుంటూరు అన్న. స్టేట్ ఏపీ. ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ పిన్ కోడ్ ఏముంటుంది? ఏముంటుంది? గుంటూరు పిన్ కోడ్ 522001. 522001 ఇండియా. ఎన్ని 24 నెంబర్, ఫ్యాక్స్ నెంబర్ అన్నీ చేసుకోండి. ఇది ఓకేనా? ఇప్పుడు ఏమైపోయింది? మనం అంతే కదా. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ పెట్టాలంటే ఒక ప్లేస్ కావాలా? ప్లేస్ లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ కడపలో షోరూమ్ పెట్టాలనుకుంటా. షోరూమ్ పెట్టాలంటే ఎక్కడ ఒకసారి ప్లేస్ కావాలి కదా. ప్లేస్ లేకుండా పెడతారా మీరు? పెట్టమన్నా. ఓకే, సో ఇక్కడ వరకు క్లాసు. రేపు మళ్ళీ 10కి జాయిన్ అవ్వండి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే తొందరగా అప్లికేషన్ చేసుకొని తొందరగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. తొందరగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఈరోజు ఎందుకంటే స్టాప్ చేస్తానంటే కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తారని. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? హర్ష, నాగార్జున అప్లికేషన్ వేసుకోరా? ల్యాప్టాప్ తెచ్చుకొని పోయినా? సరే. ఓకే బ్రో. నవీన్ ఓకే. రెడ్డమ్మా స్టార్ట్ చేసి నువ్వు బుక్స్ ఈరోజు ఓకే సార్. నాకు ఎంతమంది బుక్స్ కావాలో నాకు గ్రూప్లో పెట్టండి. వాళ్ళు మాత్రం క్యాలిక్యులేట్ చేసి నేను బుక్స్ జిరాక్స్ చేపిస్తాను. ఓకే సార్. నాకు గ్రూపులో పెట్టండి ఎంతమందికి కావాలి. ఓకే అభి? అభి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. రజాక్ లేవు సార్. లేవు సార్. దోరగా క్లియర్ కదా? క్లియర్ అమ్మా. బుక్స్ కావాల వాళ్ళు అక్కడ గ్రూప్లో పెట్టండి. ఓకే రాజు, ఏమైనా కావాలా? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా బావా? నువ్వు నేను క్లాసులు విన్నావా? విన్నారా? దాంట్లో ఏం డౌట్ లేవు. ఇది స్ట్రైట్ ఫార్వర్డే. జస్ట్ ఓవర్ వ్యూ చూస్తే సరిపోతుంది సార్. ఓకే సరే మరి. జస్ట్ ఇదంతా బేస్ మాట అనుకోండి మన లాంగ్వేజ్ లో. ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఇక్కడ. సరే రేపు 10కి జాయిన్ అవ్వండి. ఓకే, నువ్వు ఒకవేళ ఓకే ఇంట్రెస్ట్ అంటే గ్రూప్ లో యాడ్ చేస్తాను నిన్ను సుధా. నేను మాట్లాడతాను, పోస్ట్ తీసుకోవాలి. బాయ్ ఆల్. ఓకే. థ్యాంక్ యూ బాయ్ సార్. బాయ్. బాయ్ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న. బాయ్. బాయ్ సురేష్.